ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. చందు, చామ్ ఎక్కడ కనిపించట్లేదు? చెప్పు చందు. ఇంట్లో లేదు, అవుట్ హౌస్కి తాళం వేసింది. ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? మనిషి బ్రతుకింతే, మనసు గతి అంతే. మనసున్న మనిషికి బ్రతుకు లేదంతే. రే చిట్టి, నేనిక్కడ చామ్ గురించి మాట్లాడుతుంటే నీ పాటలేంటి? నీ మాటకి నా పాటకి లింక్ ఉంది ప్రేమ్. నేను చామ్ గురించి బాధపడుతున్నాను. ఎందుకు? చామ్కి ఏమైంది? రోజా మ్యామ్ చామ్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేశారు. చామ్ని ఇంకెప్పటికీ రావద్దన్నారు. రే, ఏంట్రా నువ్వు చెప్పేది? ఇంట్లో నుండి పంపించేంత తప్పు చామ్ ఏం చేసింది? దొంగతనం చేసిందంట. వాట్? చామ్ దొంగతనం చేయడం ఏంటి? అసలు అసలు ఏం జరిగింది? చూసావా వదిరా, నగలు కొట్టేసి వీళ్ళ బ్యాగుల్లో పెట్టుకొని ఏమీ తెలియని నంగనాచుల్లాగా ఎంత బాగా నటిస్తున్నారో. ఏంటి చందు, ఏంటి ఇదంతా? చామ్ దొంగతనం చేసిందంటే అందరూ ఎలా నమ్మారు? తన గురించి నీకు తెలుసు కదా, నువ్వేం చేస్తున్నావు? అలా ఎలా బయటికి వెళ్ళనిస్తావు? పని వాళ్ళు పోతే నీకేంట్రా అంత బాధ? పనమ్మాయి అయినా తన అలాంటిది కాదు మా, చాలా మంచిది. ప్రాణం పోయినా అలాంటి పనులు చేయదు. నువ్వేంట్రా దానికి సర్టిఫికెట్ ఇస్తున్నావు? దొంగతనం చేసి దొరికింది కాబట్టే బయటికి పోయింది. పనివాళ్ళు పనివాళ్లలాగే ఉండాలి. హద్దులు దాటితే గేటు దాటాల్సి వస్తుంది. అన్నం పెట్టేవాళ్ళు బాగుండాలని రోజు దేవుడికి దండం పెట్టే ఆ చేతులకి దొంగతనం చేయడం తెలీదమ్మా. వీడికేంటి చామంతి అంటే అంత ఇంట్రెస్ట్? పాపం చామంతి ఎక్కడుందో ఏంటో. రే జగదీష్, రాజావారు రాని వాళ్ళకి ద్రోహం చేసి మీరు మాత్రం దర్జాగా బతుకుతున్నారని. ఏంటోదినా, ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఆ రామచంద్రయ్య గుళ్ళో కనిపించి నానా గొడవ చేశాడు. మన బ్రతుకుల గురించి తెలిసినవాడే చాలా సంవత్సరాల తర్వాత చూసేసరికి కాళ్ళు చేతులు ఓడలేదు.
అప్పట్నుంచి సరిగ్గా నిద్ర కూడా పట్టడం లేదు. వాడు బయటుంటే మనకి ప్రమాదం మన చుట్టూ తిరుగుతున్నట్టే. అందుకే ఆ రామచంద్రయ్య గురించి తెలిసినవాడు ఆ ఉపేంద్రని రమ్మని చెప్పాను. ఉపేంద్ర, పైకిరా. వస్తున్నాను. వీడేంటి ఇలా వచ్చాడు? కూర్చో. ఏంటండి, ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నారు? ఆ రామచంద్రయ్య గురించి మాట్లాడాలి. వాడి కేసు ఎంతవరకు వచ్చింది? ఆ రాజుగారు రాణిగారిని చంపింది వాడేనని ఒప్పుకున్నాడా? ముఖ్యంగా ఆ రాజమణిహారం ఎక్కడుందో చెప్పాడా? వాడా? అంత సులభంగా వాడెందుకు ఒప్పుకుంటాడు? ఒప్పించాలని, హారం గురించి నిజం కక్కించాలని పోలీసులు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు.